ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివుణ్ణి సంతృప్తిపరచడం చాలా సులభం. కానీ శివునికి కేతకి పుష్పంతో కానీ లేక చంపక పుష్పంతో కానీ పూజించకూడదు. ఎందుకు పూజించకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో కొన్నాళ్ళు ఫాల్గు నది తీరాన ఉన్నారు. అక్కడ వాళ్ళు ఉండంగానే దశరథ మహారాజు మరణ వార్త వారికి చేరింది. ఆయనకు శ్రాద్ధకర్మ చేయవలసి వచ్చింది. అయితే దానికి అవసరమైన సరుకులు తెమ్మని రాముడు లక్ష్మణుని పక్క గ్రామానికి పంపుతాడు. సమయం మించిపోతుంది. అయినా లక్ష్మణుడు ఇంకా రాలేదు. అప్పుడు రాముడు తానే స్వయంగా వెళ్ళాడు. రాముడు కూడా తిరిగి రాలేదు. ఆ టైంలో సీత తానే శ్రాద్ధకర్మ చేయదలుచుకుంది. అప్పటికే సమయం మించిపోతుంది. ఆమె ఫాల్గు నదిలో స్నానం చేసి ఒక మట్టి ప్రమిదను వెలిగించి స్వయంగా తానే పిండ ప్రదానం చేసింది. వెంటనే సీత, నువ్వు చేసిన పిండ ప్రదానానికి మేము సంతృప్తి చెందామనే శబ్దం ఆకాశంలో నుంచి వినపడుతుంది. గాలిలో కొన్ని చేతులు ఆ పిండాన్ని గ్రహించడం చూసి సీత ఆశ్చర్యం చెందింది. మీరెవరు అని అడిగింది సీత. నేను నీ మామగారిని శ్రాద్ధకర్మ విజయవంతంగా చేశావు, నేను సంతోషించానని ఆ కంఠంతో చెప్తాడు. కానీ రామలక్ష్మణులు నన్ను నమ్మరు. గాలి నుండి చేతులు వచ్చి పిండాన్ని గ్రహించాయంటే వారు నమ్మరంది సీత. వాళ్ళు నమ్మి తీరాలి, నీకు 4 సాక్షులు ఉన్నారని చెప్తాడు. మొదటిది ఫాల్గు నది, రెండవది అక్కడ ఉన్న గోమాత, మూడవది అగ్ని, నాలుగవది కేతకీ పొద అంది ఆ కంఠం. అయితే రామలక్ష్మణులు తిరిగి వచ్చారు. త్వరగా సమయం లేదు, మధ్యాహ్నంలోగా శ్రాద్ధకర్మ చేయాలి అన్నారు. జరిగినదంతా సీత వివరించి చెప్తుంది. కానీ ఆ రామలక్ష్మణులు ఇద్దరు నమ్మరు. ఆమె అబద్ధం చెప్తుందని అపహాస్యం చేశారు. సీత 4 సాక్షుల్ని పిలిపించింది. వాళ్ళందరూ తామేమీ చూడలేదని అబద్ధం చెప్తారు. ఇక వారించేది లేనందువల్ల ఆమె వంట చేసింది. రాముడు శ్రాద్ధకర్మ నిర్వహించాడు. మరణ ఆకాశంలోంచి కంఠధ్వని వినిపించింది. మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు? సీత మమ్మల్ని తృప్తిపరిచింది అంది ఆ కంఠం. నేను నమ్మను అన్నాడు రాముడు. అది నిజం, సూర్యుడిని అడుగు అని కంఠం చెప్తుంది. సీత చెప్పినట్లుగా అంతా జరిగిందని సూర్యుడు చెప్పాడు. సీతను అనుమానించినందుకు రామలక్ష్మణుడు సిగ్గుపడ్డారు. ఆమె సుగుణాలకి అబ్బురపడ్డారు. అబద్ధం చెప్పినందుకు సీత 4 సాక్షుని శపించింది. ఫాల్గుణ నదిలో భూమి లోపలే ప్రవహించాలని, కేతకి పుష్పం శివపూజకి పనికిరాదని, గోవు ముఖం పాప భూయిష్టమవుతుందని, అందుకే గోవు వెనకాల భాగం పవిత్రమైనదని చెప్తుంది. విచక్షణారహితంగా దేనినైనా తినివేస్తాడని అగ్నిని శపించింది. అందుకే కేతకి పుష్పం శివపూజకి పనికిరాదైంది. ఓం నమ శివాయ.